Hi everyone, welcome to Label Sharda. I am Madhuri. I am back with another video. So ee video lo proper measurements ela teeskovalo nenu meeku ippudu chuvinchabothunanu. So let's get into the video. అబ్రాడ్ లో ఉన్న మా క్లయింట్స్ అండ్ ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్న క్లయింట్స్ చాలా మంది మమ్మల్ని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ప్రాపర్ గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పి. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అండ్ నేను మీకు ఇప్పుడు డిస్ప్లేలో మెజర్మెంట్ చార్ట్ చూపిస్తాను. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆర్ నోట్ డౌన్ దెన్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను మీకు ఏమేమి మెజర్మెంట్స్ కావాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అని చెప్పి డీటెయిల్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ చెక్ దెమ్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ షోల్డర్. సో మేక్ ష్యూర్ యూ స్టాండ్ స్ట్రేట్. సో ఈ షోల్డర్ బోన్ నుంచి ఈ షోల్డర్ బోన్ వరకు టేప్ని ఇలా ప్లేస్ చేయండి. లూజ్ ఉండొద్దు అండ్ టైట్ కూడా ఉండొద్దు. ఇట్ షుడ్ రిలాక్స్ ఆన్ యువర్ బాడీ. సో దీనికి ఈ మ్యానిక్విన్కి 14 వచ్చింది. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ బాడీ టు బాడీ. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్. సో ఫస్ట్ నేను మీకు బ్యాక్ లెంత్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సేమ్ టేప్ని మీరు షోల్డర్ లైన్ పైన ప్లేస్ చేయండి. ఇలా ఎంత లెంత్ వస్తుందో చూసుకోండి. మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు తీసుకోవచ్చు. ఐ టుక్ ఇట్ యాజ్ 14. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్. బేసిక్గా బ్లౌజ్ లెంత్స్ మనము 13, 14 ఆర్ 15 పెడతాము. సో ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అండ్ నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్. సో సేమ్ యాజ్ యూజువల్ టేప్ని మీ షోల్డర్ లైన్ పైన ప్లేస్ చేయండి అండ్ ఇలా చూసుకోండి. సో ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ డీప్ ఇస్ 11.5. మీకు ఎంత డీప్ కావాలో అంత డీప్ మీరు తీసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ఫ్రంట్ లెంత్. ఇందాక మనం బ్యాక్ లెంత్ ఎలా తీసుకున్నామో చూపించాను. ఇప్పుడు నేను ఫ్రంట్ లెంత్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. కొంతమంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లెంత్ తీసుకుంటారు బ్లౌజ్కి. బట్ కొంతమందికి చెస్ట్ వల్ల ఫ్రంట్ కొంచెం లెంత్ ఎక్కువ కావాలి అని చెప్పి చెప్తుంటారు. సో ఈ బ్లౌజ్కి కూడా మనం ఫ్రంట్ 15 తీసుకున్నాము, బ్యాక్ 14 తీసుకున్నాము. అలా తీసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ లెంత్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ డీప్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సేమ్ టేప్ని షోల్డర్ లైన్ పైన ప్లేస్ చేసి మీకు ఎంత డీప్ కావాలో అంత తీసుకోండి. నేను దీనికి 8 తీసుకున్నాను. According to your preference, you can take 9, 10, 5 or 6 also. So that's it. Next, upper chest. So మీ 2 handsని raise చేసి tape ఇలా place చేయండి. Just 1 finger gap ఉండాలి. ఇలా. That's it. దీనికి it is 35. ఈ బ్లౌజ్కి 35 ఉంది అప్పర్ చెస్ట్. సేమ్ టేప్ని కొంచెం కిందికి తీసుకొచ్చి చెస్ట్ పైన ప్లేస్ చేసి సేమ్ 1 ఫింగర్ గ్యాప్ ఉంచి ఎంత వస్తుందో తీసుకోండి. ఫర్ దిస్ బ్లౌజ్ ఇట్ ఇస్ 36. నెక్స్ట్ ఇట్ ఇస్ వేస్ట్. సేమ్ ఫర్ వేస్ట్ ఆల్సో 1 ఫింగర్ గ్యాప్ పెట్టి మీకు ఎంత వస్తుందో మెజర్మెంట్ అంత తీసుకోండి. ఫర్ దిస్ బ్లౌజ్ ఇట్ ఇస్ 30. నెక్స్ట్ ఆర్మ్ హోల్. ప్రాపర్గా రౌండింగ్ తీసుకోండి అరౌండ్ యువర్ ఆర్మ్. సో దీనికి ఇట్ ఇస్ 16. ఎగ్జాక్ట్ కింద చెప్పినట్టు నేను 1 ఫింగర్ గ్యాప్లో చూస్తున్నాను. ఇట్ ఇస్ 16 ఫర్ దిస్ బ్లౌజ్. సో మీకు ఎంత వస్తుందో అంత నోట్ చేసుకోండి. సో హ్యాండ్ లెంత్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఎల్బో లెంత్ కాబట్టి నేను ప్రాపర్గా షోల్డర్ బోన్ పైన మీ టేప్ని ప్లేస్ చేసి ఎల్బో పై వరకు చూడాలి. సో ఫర్ దిస్ బ్లౌజ్ ఇట్ ఈస్ 11. జనరల్గా షార్ట్ స్లీవ్స్ కావాలి అనుకుంటే యూ నీడ్ టు ప్లేస్ ద టేప్ సేమ్ ఎక్కడి నుంచైనా లెంత్ మాత్రం మీరు షోల్డర్ బోన్ పైన ప్లేస్ చేయండి మీ టేప్ని. నేను షార్ట్ లెంత్ 4 తీసుకుంటాను అండ్ 3/4 వచ్చేసి బిలో యువర్ ఎల్బో అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి వ్రిస్ట్ బోన్ వరకు తీసుకోండి. సో దట్ ఈస్ యువర్ హ్యాండ్ లెంత్ ఫర్ ఎనీ అవుట్ఫిట్ ఆర్ బ్లౌజ్. ఇప్పటి వరకు మనము హ్యాండ్ లెంత్ ఎలా తీసుకోవాలో చూసాము. ఇప్పుడు రౌండింగ్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో ఇఫ్ ఇట్ ఈస్ షార్ట్ స్లీవ్స్, ఒకవేళ మీరు షార్ట్ స్లీవ్స్కి వెళ్తే
ఎగ్జాక్ట్గా మీరు లెంత్ ఎక్కడి వరకు అయితే తీసుకుంటున్నారో అక్కడ రౌండింగ్ తీసుకోండి, పర్ఫెక్ట్ రౌండింగ్ తీసుకోండి. సేమ్ ఆర్మ్ హోల్లో ఎలా అయితే మెజర్ చేసి చూపించానో అలాగే రౌండింగ్ మీ బైసెప్ చుట్టూ ప్లేస్ చేసి చూడండి. నెక్స్ట్ సేమ్ గోస్ విత్ ఎల్బో 3/4 అండ్ ఫుల్ లెంత్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అన్నిటికీ మీరు ఎగ్జాక్ట్గా టేప్ని మీరు రౌండ్ చేసి చూడండి, ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్ తీసుకోండి. ఇప్పుడు నేను మీకు యోక్ లెంత్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. దిస్ విల్ బీ ఫర్ ఫ్రాక్స్. సో ఎప్పుడు కానీ యోక్ లెంత్ మెజర్మెంట్ అనేది ఎగ్జాక్ట్ బిలో యువర్ చెస్ట్ ఉండాలి. సో అప్పుడు మీకు అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను దీనిపైన చూపిస్తాను. సో సేమ్ షోల్డర్ బోన్ పైన టేప్ని ప్లేస్ చేసి ఎగ్జాక్ట్ బిలో యువర్ చెస్ట్ 1 ఇంచ్ వదిలేయండి. సో దట్ విల్ బీ యువర్ పర్ఫెక్ట్ యోక్ లెంత్ మెజర్మెంట్. దీనికి నేను 14 తీసుకుంటున్నాను. షార్ట్ ఫ్రాక్ అండ్ లాంగ్ ఫ్రాక్ లెంత్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో ప్లేస్ ద టేప్ ఆన్ ద షోల్డర్ లైన్. సో మీకు ఎక్కడి వరకు మీ లెంత్ కావాలనుకుంటున్నారో అక్కడి వరకు తీసుకోండి. మీకు ఒకవేళ ఫ్లోర్ లెంత్ కావాలి అనుకుంటే టేక్ టిల్ ద ఫ్లోర్ లెంత్. హీల్స్ వేసుకుంటాను అనుకుంటే వేర్ ద హీల్స్ అండ్ టేక్ ద మెజర్మెంట్. సో దట్ విల్ బీ వెరీ ఈజీ. అండ్ షార్ట్ ఫ్రాక్ లెంత్ బిలో యోర్ నీ కావాలనుకుంటే సేమ్ ఇలాగే మీ టేప్ని ప్లేస్ చేసి మీ నీ కింద ఎంత వస్తుందో అంత లెంత్ తీసుకోండి. అబవ్ యోర్ నీ కావాలనుకుంటే టేక్ దాట్ లెంత్. సో దీస్ ఆర్ మెజర్మెంట్స్ ఫర్ షార్ట్ ఫ్రాక్ అండ్ లాంగ్ ఫ్రాక్ లెంత్. లెహెంగా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో మీరు ఎక్కడైతే లెహెంగా వేస్తారో ఆ పాయింట్ నుంచి ఫ్లోర్ లెంత్కి మీ లెంత్ని మెజర్ చేయండి. సో దిస్ విల్ బీ యువర్ లెహెంగా మెజర్మెంట్. అండ్ ఒకవేళ హీల్స్ వేసుకోవాలనుకుంటే హీల్స్ వేసుకొనే మెజర్మెంట్ని తీసుకోండి. దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ నెక్స్ట్ ఏ పాయింట్ అయితే మీరు లెహెంగా వేస్తున్నారో ఆ పాయింట్ రౌండింగ్ తీసుకోండి. దట్ విల్ బీ యువర్ బెల్ట్ సైజ్. ఫర్ దిస్ ఇట్ ఈస్ 28.5. అండ్ అలాగే కొంచెం కిందికి మీ టేప్ని ప్లేస్ చేసి సేమ్ దట్ రౌండింగ్ విల్ బీ యువర్ హిప్ సైజ్. మేము ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటాము. వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైతే ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మా కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ and please do consider subscribing to our channel. Stay trendy, stay safe. See you in the next vlog.